2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అన్న. సార్ చెక్ బౌన్స్ అయినప్పుడు జనరల్‌గా అంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత చాలామంది అనుకుంటూ ఉంటాం మనం. నా మీద ఏమైనా వచ్చి పడతదేమో, లేదంటే బౌన్స్ అయింది కదా! ఏం ఫేస్ చేయాల్సి వస్తదో, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనుకునేటువంటి చిన్న డైలమా ఉంటుంది. దాన్ని ఎలా చట్టపరంగా మనకు ఏమైనా వెసులుబాటు ఉంటుందా? ఎలా హ్యాండిల్ చేయాలి? చెక్ బౌన్స్ కేసు అయినప్పుడు ఒకవేళ మనం ఎవరికైనా చెక్ వచ్చి ఉంటే గతంలో వాళ్ళు మన మీద బౌన్స్ చేస్తుంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది వండర్ఫుల్ క్వశ్చన్ మీరు అడిగింది. జనరల్గా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అవుతే మీరు మీ డబ్బులు ఎలా రాబెట్టుకోవాలి అని అడుగుతారు. మీరు అడిగింది ఏంటి అంటే మీరే చెక్ ఇచ్చి దాన్ని బౌన్స్ చేస్తే దాని ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలని అడిగారు. చాలా మంచి క్వశ్చన్. ఎందుకు అవుతుంది ఇలా? ఫస్ట్ ఎందుకు అవుతుంది అంటే మీరు చెక్ ఇచ్చి మర్చిపోతారు, మీ చెక్ వెనక్కి తీసుకోరు. మీరు జనరల్ సహజంగా ఇంటి దగ్గర చిట్టీలు వేస్తూ ఉంటామా? ఇంటి దగ్గర అందరు చిట్టీలు. యాక్చువల్గా చిట్ ఫండ్ ఏంటి? చిట్ ఫండ్కి ఒక యాక్ట్ ఉంది, అది రిజిస్టర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అందరూ 99% ఇంటి దగ్గర ఎవరో చిట్టి వేస్తారంటే మనం డబ్బులు ఇచ్చేస్తాం. ఈ చిట్టి పాడి తర్వాత బ్లాంక్ చెక్ అడుగుతారు ఎవరైనా కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక 10 లక్షల చిట్ మీరు పాడితే మీకు 6.5 లక్షలు 7 లక్షలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏమడుగుతాడు మిమ్మల్ని, ఒక బ్లాంక్ చెక్ ఇవ్వండి నాకు అని అడుగుతారు. ఆ కంగారులో మనకి అప్పుడు ఎంతో అత్యవసరమైన డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి ఆ కంగారులో మనము చచ్చినట్టు మనము బ్లాంక్ చెక్ ఇచ్చేసి 6 లక్షలు అప్పటికి ఆ రోజుకి మనకి పని అయిపోతుంది అని 6 లక్షలు తీసుకొని మనం వెళ్ళిపోతాం. ఆ బ్లాంక్ చెక్కే మీ కొంపలు ముంచుతుంది. ఎప్పుడైతే మీరు చిట్టి లాస్ట్ వరకు కట్టి ఒక 5 నెలలు ఎప్పుడైతే మీరు కట్టలేకపోయారో ఆయన ఆ చెక్ మీద ఇష్టం వచ్చిన అమౌంట్ రాసేసుకొని అది కోర్టులో డిపాజిట్ చేస్తాం జరుగుతుంది. అది ఫస్ట్ ప్రైమా ఫేసి ఏమవుతుంది నాగరాజు గారు, కోర్టులో ట్రయల్ స్టార్ట్ కాకముందు ఏమవుద్ది, ఫస్ట్ చెక్ బౌన్స్ కేసు వేయగానే మీకు సమన్స్ వస్తాయి. మీరు కనుక కోర్టుకి వెళ్ళకపోతే మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది. కాబట్టి ప్రైమా ఫేసిగా మనం నోటీస్ సమన్స్ రాగానే మనం భయపడి కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. భయపడి కోర్టుకి వెళ్ళే క్రమంలోనే మనము అవతల ఆయనకి ఫోన్ చేసి నా మీద కేసు తీసేయండి సార్, నాకు భయం వేస్తుంది, మీకు చెప్పండి మీకు ఎంత కావాలో అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి ఆయన 2 లక్షల దగ్గర 5 లక్షలు అడిగినా కూడా మనము ఇవ్వాల్సి వస్తుంది. ఒక స్టిగ్మా, ఒక సోషల్ స్టిగ్మా. కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో ఎవరు ఉంటారో, నన్ను ఎవరు చూస్తారో, నేను ఆఫీస్కి వెళ్ళాలి, కోర్టు ఎన్నిసార్లు తిరగాలో, ఇవన్నీ మైండ్లోకి వచ్చేసి మీరు 2 లక్షలే ఇచ్చే దగ్గర మీరు 5 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది వెనక్కి. మీరు ఇస్తారు కూడా 5 లక్షలు. సగం మంది నాన్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ నడిపే వాళ్ళు ఇలాగే డబ్బులు సంపాదిస్తారని చెప్తాలో నాకు సందేహం లేదు నాగరాజు గారు. సో దయచేసి నేను మీ ద్వారా ఏమి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానంటే చూసే వాళ్ళకి, మీరు ఎప్పుడైనా కూడా ఈ అనాథరైజ్డ్ చిట్స్ లేకపోతే అనాథరైజ్డ్ హ్యాండ్ లోన్స్, హ్యాండ్ లోన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ లోన్. సో అనాథరైజ్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మీరు తీసుకున్నప్పుడు మీరు ఎంత తీసుకుంటారో అంత అమౌంట్కే, లేదా అవతల పర్సన్ అడిగి ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ కావాలంటే ఆ అమౌంట్ కొంచెం ఎక్కువ రాసి చెక్ ఇవ్వండి తప్ప మీరు బ్లాంక్ చెక్ ఇస్తే మాత్రం తప్పకుండా మీరు బొడి కొడతారు, మోసపోతారు. సో దయచేసి బ్లాంక్ చెక్స్ మాత్రం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయకండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య బ్యాంక్స్ కూడా కొన్ని ఇంకా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బ్లాంక్ చెక్స్ అడుగుతున్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్లాంక్ చెక్స్ ఊరికే ఇవ్వకూడదు ఎవరికి. సో దయచేసి బ్యాంక్స్కి కూడా మీరు టోటల్ ఫుల్ అమౌంట్ ఉంటే ఫుల్ అమౌంట్ రాసే ఇవ్వండి, లేదా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ప్రకారం క్యాన్సల్డ్ చెక్ రాసి మీరు దాన్ని సైన్ చేసి ఇవ్వండి అని నేను మీ ద్వారా మెసేజ్ ఇస్తున్నాను నాగరాజ్ గారు.